ఒక క్రైస్తవుడు హిందూని లేదా ముస్లింని మ్యారేజ్ చేసుకోవచ్చా? ఈ వీడియో ఓన్లీ క్రిస్టియన్స్‌కి మాత్రమే. క్రిస్టియన్స్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఒక క్రిస్టియన్ అనే వాళ్ళు బైబిల్ చెప్పింది స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వాలి. 2 కొరింథియన్స్ 6:4లో చెప్తుంది అవిశ్వాసులతో ఏకమై ఉండకండి అని. ఇదొక కాస్ట్ గురించి కాదు, లేదా పౌరసత్వం గురించి కాదు, లేదా స్కిన్ కలర్ గురించి కాదు. ఇది ఫెయిత్ డైరెక్షన్ గురించి. మ్యారేజ్ అంటే ఏకమై ఉండడం. 2 జీవితాలు సింగిల్ డైరెక్షన్‌లో నడవాలి. ఫెయిత్ డైరెక్షన్ ఆపోజిట్ ఉంటే ఖచ్చితంగా గొడవలు వస్తాయి. గ్యారంటీడ్. ఇంపార్టెంట్ క్లారిటీ ఏంటంటే బైబిల్ ఏమి క్రిస్టియన్ వర్సెస్ హిందూ లేదా క్రిస్టియన్ వర్సెస్ ముస్లిం అని ఎక్కడ చెప్పదు. బైబిల్ చెప్తుంది క్రైస్ట్ ఆర్ నో క్రైస్ట్ అనే విషయం గురించి. ఇద్దరు సేమ్ అథారిటీలో ఉండకపోతే ఒక జీసస్ కి సబ్మిట్ చేసుకుని ఇంకొకటి సబ్మిట్ చేసుకోకపోతే ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ ఉండదు. పెళ్లికి ముందు నేను అన్ని మతాలని ప్రేమిస్తాను, నీ విశ్వాసం నీది, నా విశ్వాసం నాది అని అంటారు. ఎందుకంటే అప్పుడు లవ్ ఎమోషనల్ గా ఉంటది, ప్రెషర్ కాదు. కానీ పెళ్లి అయ్యాక పిల్లలు వస్తారు, ఫెస్టివల్స్ వస్తాయి, వర్షిప్ క్వశ్చన్స్ వస్తాయి, ఐడెంటిటీ క్వశ్చన్స్ వస్తాయి. ఆ టైంలో నీకు రియాలిటీ కొడుతుంది. నీ ఫెయిత్ ని రెస్పెక్ట్ చేస్తున్నాడు లేదా చేస్తుందని అంటే అది అగ్రిమెంట్ కాదు. అసలైన ప్రాబ్లం ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. పిల్లలు పెరిగాక వాళ్ళు బాప్తిజం తీసుకుంటారా, బైబిల్ ని దేవుని మాట లాగా చూస్తారా, చర్చ్కి వెళ్తారా లేదా వేరే ప్లేసెస్ కి వెళ్తారా, తర్వాత చూద్దాంలే అని మీరు అనకండి. ఎందుకంటే చిల్డ్రన్ వెయిట్ చేయరు. ఆ కన్ఫ్యూజన్ వాళ్ళని డ్యామేజ్ చేస్తుంది. బైబిల్ క్లియర్ గా చెప్తుంది పేరెంట్స్ మస్ట్ రైజ్ ద చిల్డ్రన్ ఇన్ ద వే ఆఫ్ ద లార్డ్ అని. యూనిటీ లేకుండా అది జరగడం ఇంపాసిబుల్. పెళ్ళయ్యాక నేను తనని మార్చుకుంటాలే, ప్రేమ ఫిక్స్ చేస్తుందిలే అని మీరు అనుకుంటే మీ అంత పిచ్చోళ్ళు ఎక్కడ ఉండరు. నో అఫెన్స్, అది అలా వర్క్ అవ్వదండి. నా మాట కాదు, బైబిల్ చెప్తుంది. టెంపరీగా హైట్ చేస్తుంది, కానీ మ్యారేజ్ డీప్ గా వెళ్ళాక రియాలిటీ కొడుతుంది. పెళ్లి కోసం క్రిస్టియన్ అవుతా అని ఎవరన్నా అన్నా కూడా అది నిజం కాదు, నమ్మద్దు. పెళ్లి కోసం చేంజ్ అయ్యే ఫెయిత్ ట్రూ ఫెయిత్ కాదు. అలాంటి మ్యారేజెస్ వెంటనే కొలాప్స్ అయిపోతాయి. దేవుడు నో అన్నాడంటే మిగతా వాళ్ళని హేట్ చేస్తున్నాడని కాదండి. దేవునికి తెలుసు ఫెయిత్ వలన వచ్చే గొడవలు మ్యారేజ్ని హర్ట్ చేస్తాయి. మ్యారేజ్ హర్ట్ అయితే పిల్లలు హర్ట్ అవుతారు, పిల్లలు హర్ట్ అయితే జనరేషన్స్ ఎఫెక్ట్ అవుతాయని దేవుడు ప్రొటెక్ట్ చేస్తున్నాడు, పనిష్ చేయట్లే. ఇది గుర్తుపెట్టుకోవాలి. చివరికి ఒకటి చెప్తా, నీ పార్ట్నర్ అంటే ప్రేమ ఉందా అని బైబిల్ అడగదు, సేమ్ ఫెయిత్ లో నడుస్తున్నారా అనేది బైబిల్ అడుగుతుంది. మ్యారేజ్ కి సేమ్ లార్డ్ కావాలి, సేమ్ వాల్యూస్ ఉండాలి, సేమ్ డైరెక్షన్స్ లో నడవాలి. ఇవి లేకుండా లవ్ ఉందంటే సరిపోదు. షేర్ విత్ 2 ఫ్రెండ్స్.